జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ న్యూస్ ఉండదురా స్వామి నాయన. పూనకాలు వచ్చాయటనే బల్లే కూడా న్యూస్ అయితే. రాజస్థాన్ హిందువుల్లో ఇంత ఐక్యత ఉండదని చెప్పేసి ఇంతకు ముందు వరకు ఎవరికి కూడా తెలియదు. ముఖ్యంగా మొదటిసారి ఈ కులాలు వర్గాలను పక్కన పెట్టి జాంబీలకైతే చుక్కలు చూపించారు. హిందువులు ఐక్యంగా ఉంటే ఎలా ఉంటుందో ఈ జాంబీలకు అలాగే ఈ ప్రపంచానికైతే మనోళ్ళైతే తెలియజేసినారు. తాము ఐక్యంగా ఉంటే ఒక్కొక్కరి బాక్సులు అయితే బద్దలవుతాయన్న విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు. తాము ఐక్యంగా ఉంటే సూడో సెక్యులర్ పార్టీలు కూడా తమ కాళ్ళ దగ్గరికి వస్తాయని చెప్పేసి రాజస్థాన్ హిందువులు అయితే ఈ ఘటన ద్వారా నిరూపించి పారదొబ్బినారు. నాకు భలే నచ్చినారు. ఇంకా అసలు విషయానికి వచ్చా, ఉదయ్పూర్ పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్ జిల్లాకు చెందిన ఒక నగరం ఇది. దీనిని సిటీ ఆఫ్ సన్సెట్ అని, సరస్సుల నగరం అని కూడా దీన్ని పిలుస్తారు. స్థానికులు దీన్ని ఏంటంటే శ్వేత నగరం అని కూడా అంటారు. ఇది ఉదయ్పూర్ జిల్లాకు పరిపాలన ప్రధాన కేంద్రం అన్నమాట. అయితే ఈ ఉదయ్పూర్లో 10వ తరగతి చదువుతూ ఉండే దేవరాజ్ అనే హిందూ స్టూడెంట్ను తన తోటి క్లాస్మేట్స్ అయినటువంటి ముగ్గురు జాంబీలు అనమాట. జాంబీలు అని నేను ఒకరికైతే నామకరణం చేస్తున్నా, ఇంకా మీరు ఫిక్స్ అయిపోండి, ఓళ్ళే జాంబీలు. ఆ జాంబీలు ఏంటంటే ఈ దేవరాజ్ మీద కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి పారిపోయినారు. చూడండి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు చేసిన పని ఏంది అంటే రాక్షసుల్లో చిన్న పెద్ద ఆడ మొగ తేడా అనేది లేదు, ఆ జాతి అంతా అంతే అన్నట్టు ఆ విధంగా వీళ్ళు ప్రూవ్ చేస్తారయ్యా. అది కథ. దీంతో దేవరాజును హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే 3 రోజుల పాటు ఈ బెడ్ మీద ఉండి ఒకవైపు చికిత్స తీసుకుంటా పోరాటం చేసినాడు బ్రతకాలని చెప్పేసి ఈ దేవరాజు. కానీ దురదృష్టవశాత్తు అయితే నిన్నైతే చనిపోయారు. జాంబీల చేతిలో కత్తిపొట్లకు గురైనటువంటి ఈ దేవరాజు మొత్తానికైతే మృత్యుతో పోరాడైతే మరణించినాడు. అంతే. ఈ విషయం అంతా ఏంటంటే ఉదయ్పూర్ నగరం మొత్తానికి దావాలంగా ప్రాకిపోయిందనమాట. అంతే. ఇక హిందువులకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతే. ఇక తమ కులాలను వర్గాలను అన్నింటిలో కూడా పక్కన పెట్టి పారదొబ్బినారు. హిందువులందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా ఏంటంటే రోడ్ల మీదకి వచ్చేసారు. ఇక ఈ జాంబీల ప్రాంతాల మీద ఒక్కసారిగా దాడులకైతే తెగబడిపోయినారు. వాళ్ళ వాహనాలను తగలబెట్టినారు. అలాగే వాళ్ళ వ్యాపారాలను ధ్వంసం చేసేసినారు. ఈ దెబ్బతో ఏంటంటే అక్కడి నుంచి జాంబీలంతా పారిపోయినారనమాట. అంతా జంప్ అయిపోయినారు. ఈ సంఘటన చూసి పోలీసులు కూడా షాక్ అయిపోయినారంటే, అదిరిపోయినారంటే వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాల. ఎప్పుడు లేనిది ఈసారి హిందువులు ఇంత అగ్రెసివ్గా ఉండడంతో ఇక హిందువులను చల్లబరచడానికి పోలీసులు అయితే ఓళ్ళు పడిన తంటాలు అయితే ఇంక అన్నీ ఇందుగా ఉంటారు. ఎలాగోలా ఈ హిందువులందరినీ కూడా శాంతింపు చేసి ఇంటికి పంపించేసరికి రాజస్థాన్ పోలీసులు తలపానం అయితే తోకలేకొచ్చింది. తర్వాత ఈ హిందువులను శాంతింపు చేసి ఇంటికి పంపించిన తర్వాత మళ్ళా హిందువులు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో ఇంకా ఏం చేయాలో దిక్కు తెలియక ఉదయ్పూర్లో ఏంటంటే ఈ 144 సెక్షన్ పెట్టినారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎంత హాట్గా ఉంటుందో. అంతేకాకుండా ఇది 144 సెక్షన్ కేవలం ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజుల పాటు ఈ ఇంటర్నెట్ కూడా బంద్ చేసేసారనమాట. అంటే ఆపేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అక్కడ సమస్య తీవ్రత అనేది ఏ స్థాయిలో ఉండదో. ఇక ఈ స్థాయిలో హిందువుల్లో వచ్చిన చైతన్యం చూసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ ఓళ్ళు కూడా భయపడి పెట్టినది అదిరిపి చచ్చిపోయినారంట. ఓరి స్వామి వీళ్ళేంద్ర నాయన, ఎప్పుడు చూసినా కానీ ఏదైనా సమస్య వచ్చి ఇండ్లకి పరిగెత్తారో డోర్లు వేసుకొని బయటికి రాకుండాను అట్టోళ్ళు ఇంత కథ చేస్తారని చెప్పేసి వాళ్ళంతా షాక్ అయిపోయినారు. అందుకే ఎప్పుడు కూడా ఈ జాంబీలకే సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే తమకు దేశశుద్ధి అవుతుందని చెప్పేసి అది తప్పదని భావించి ఈ కేసులో హిందూ విద్యార్థి అయినటువంటి దేవరాజు కుటుంబానికే కాంగ్రెస్ పార్టీ మద్దతును అయితే తెలియజేసింది. అంతేకాకుండా దేవరాజు కుటుంబానికి 50 లక్షల ఈ పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ కూడా చేసిందనమాట. అంటే చూడండి, ఒక 2 గంటల పాటు, కేవలం 2 గంటల పాటు హిందువులంతా ఈ కులాలను వర్గాలను అన్నింటిలో కూడా పక్కన దొబ్బి ఐకమత్యంగా కలిసికట్టుగా వచ్చి చేసిన పనికి ఒక జాతీయ పార్టీ, అది కూడా ఏంది మనకు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ హిందూ వ్యతిరేక పార్టీ అయినటువంటి ఈ పార్టీ కిందికి దిగొచ్చి హిందూ కుటుంబానికి సపోర్ట్ చేసింది. ఇది ఐకమత్యానికి ఉన్న బలం. ఇప్పటికైనా మనం ఐకమత్యంగా ఉంటే అదే మన భవిష్యత్తుకు శ్రీరామ రక్ష. తెలుసుకోలేకపోతే నేను గతంలో ఎప్పుడు చెప్తానే ఉండా, ఇంక అదే వర్తిస్తుంది. నాయన వాళ్లకు అధికారం కావాలా, వాళ్లకు బలం కావాలా, కాబట్టి ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే కలిసికట్టుగా ఐకమత్యంగా ఉంటారో వాళ్ళకే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు వాళ్ళంతా పోయి గంప కొత్తగా ఓట్లు వేస్తారని చెప్పేసి వాళ్ళ సంఖ్యలు నాకుతున్నారు.
కానీ విషయం ఏంటంటే ఒకవేళ మనం కలిసికట్టుగా ఉంటే, మనం ఐకమత్యంగా ఉంటే, కులాలకన్నిటి కూడా అతీతంగా మనం కనుక పనిచేస్తే మనకు కూడా ఏ పార్టీ అయినా సపోర్ట్ చేస్తుంది. మనం చేయాల్సిన పని ఏందల్లా అంటే అదే విషయం. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.